హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే సక్సెస్ఫుల్ రైటర్. 100 సినిమాలకు పైగా రాశారు అండ్ 500 సినిమాలకు పైగా యాక్ట్ చేశారు. ఆర్టిస్ట్, డైరెక్టర్ ఇంకా చాలా ఉన్నాయి, మల్టీ టాస్క్. సో ఇప్పుడు ఒక సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా కూడా సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. సో టైటిల్ కూడా ఇంకా ఖరారు అవ్వలేదు. సో అసలు టైటిల్ ఏంటి, అసలు ఆ మూవీలో డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ ఆల్మోస్ట్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో అసలు మెయిన్ హీరో ఎవరు అన్నీ కనుక్కుందాం. ఎవరో అర్థమైందా? అదే అండి, లవ్ యూ రాజా. రాజా, ఎస్, ఐడియా వచ్చింది కదా. ఎస్, పోసాని కృష్ణమురళి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, బాగున్నాను. సార్ మెయిన్గా ఇప్పుడు సోషల్ అంటే నేను చెప్పినట్టు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ అన్నాను కదా. సో ఈ మూవీలో హీరో ఎవరు సార్? నేనే మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నా. సినిమా పేరేమో అరుణారెడ్డి. అంటే రెండు పెట్టుకున్నాము. ఒకటేమో అరుణారెడ్డి, ఇంకోటేమో ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది అంటే నేను 100 సినిమాలు రాశాను కదా. నేను రాసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ. అంటే ఇందులో మీకు బెస్ట్ స్టోరీ కనపడుద్ది, బెస్ట్ డైలాగ్స్ ఇందులో ఉంటాయి, బెస్ట్ స్క్రీన్ ప్లే. నేను చాలా తర్వాత కలం పట్టుకొని రాసింది. ఎందుకంటే డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా నేను రాసుకునేవాడిని. అంతలో మానేలా రైటర్గా వదిలేసినప్పుడు నా డైరెక్షన్ అనుకోండి, ఆపరేషన్ దుర్యోధనకి నేనే కథా మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్, అలాగే శ్రవణ మాసానికి, అలాగే మిగతా సినిమాలు కూడా రాజావారి చేపల చెరువుకి అన్నీ నేనే కథా మాటలు స్క్రీన్ ప్లే రాసుకుంటా. ఆ తర్వాత మెంటల్ కృష్ణ తర్వాత అందరూ ఆర్టిస్ట్గా అడిగారు. అట్లా 500 దాకా చేశాను. కామెడీ మీకు తెలుసుగా అంజలి, కామెడీ కానీ సీరియస్ కానీ ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తా. ఎనీ క్యారెక్టర్, బాగా ఏడుపు, బాగా నవ్వు, బాగా ఎమోషను, విలను, ఒక ఎదవా, లేదా కురుకుడి ఫెలో, సాడిస్ట్ ఫెలో, సెంటిమెంటు, సిన్సియారిటీ, ఇట్లా చేసేవాళ్ళు, కామెడీ చేసేవాళ్ళు కూడా గబక్కన సిన్సియర్గా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం ఉన్నారు, ఆయన బెస్ట్ కామెడీ అన్నాం. ఆయన హానెస్ట్ కాలేరు, రాలేకపోయాడు హానెస్ట్గా. అది నా అదృష్టం నాకు వచ్చింది. ఎంత నేను నాయకులో కానీ ఇంకోటి కానీ ఎంత కామెడీ చేస్తానో, సేమ్ టెంపర్కి వస్తే నేను జూనియర్ ఎన్టీఆర్కి నేను టగ్గు ఉండేవాడిని కదా, దానికి నంది అవార్డు కూడా వచ్చింది. అట్లా మళ్ళీ సెంటిమెంటీ కూడా అలాగే చేస్తా. ఎమోషన్స్ వెరీ సిన్సియర్ అన్నా సిన్సియర్ లాగా ఉండిపోతా. అది అదృష్టం. ఇప్పుడు ఇందులో నేనే హీరోని, నేనే విలన్ని, నేనే విక్టిమ్ని, అన్ని రకాల షేడ్లు ఉంటాయి. అందుకనే నేనే చేసుకొని నేనే డైరెక్షన్ చేయాలని చెప్పి పెట్టుకున్నా. అది మామూలుగా ఏంటంటే సోషల్ అవేర్నెస్ అవన్నీ ఉంటాయి. ఇందులో ఎంత సోషల్ అవేర్నెస్ ఉందో అంత ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఎక్కువ ఎమోషనల్ డ్రామా. అంటే పోల్చుకోవాలి ఎలాంటి సినిమా అంటే ప్రతిఘటన లాంటిది. ఒసే రాములమ్మ విజయశాంతి గారు చేశారు కదా, అట్లా అలాంటి కథ. కానీ ఆ కథ పోలికలే ఉండవు. అంటే ఒక ఎమోషన్స్, ఒక హీరోయిన్ స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది విజయశాంతి గారిది. ఒసే రాములమ్మలో ఎంత స్ట్రగుల్ అయ్యి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది, అలాంటి క్యారెక్టరు. అందుకని ఇందులో ఎవరు ఏంటి అనుకోలే, నేను ఒక్కడనే ఫస్ట్. తర్వాత నేనేమనుకున్నానంటే కథ కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉన్నాయి, డైలాగ్స్ ఫ్రెష్గా ఉంటాయి, స్క్రీన్ ప్లే కూడా ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది అట్లా చేసుకున్నాం. అందుకని మేము ఏమనుకున్నామంటే అందరినీ కొత్త వాళ్ళని పెడదామని, టోటల్ ఒక్కడ కూడా లేకుండా అన్ని మగాళ్ళ క్యారెక్టర్సు, ఆడవాళ్ళ క్యారెక్టర్సు అన్నీ కలిపి చాలా ఉంటాయి క్యారెక్టర్సు. దాని 20 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నవాళ్ళు నాకు అవసరం అయ్యారు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఎవరైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ, ఇది కాలేజీ స్టూడెంట్స్ కానీ, యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ,
పోలీసులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, లేకున్నా వేరే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఇక్కడే సరే ఏ కులం ఏ మతం ఏమీ లేదు, వాళ్ళకి ఒక హీరోయిన్గా నాకు 2-3 హీరోయిన్స్ కావాలి. వాళ్ళు కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ధైర్యం, ఇంకేం అక్కర్లే. డ్యాన్స్ కూడా అక్కర్లా, డ్యాన్స్ కూడా అక్కర్లా, ఏమి ఇంతవరకు ఆమె సినిమా చూడకుండా సినిమా ఇంట్రెస్ట్ కానీ వచ్చినా నేనేం చూస్తాను, ఫస్ట్ ఆమెలో ఒక ధైర్యం. అంటే నవ్వమంటే నవ్వెట్టు, ఏడవమంటే ఏడ్చేట్టు. ఇది పేపర్ ముందు కెమెరా ముందు నేను చెప్పటల్లా, ఇంట్లో మీరు ఎలా ఉంటారు, మీ కోపం వస్తే ఒరిజినల్గా, ఏడుపు వస్తే తిట్టాలంటే అదే కెమెరా ముందు చేయండి. అంతకంటే యాక్టింగ్ లేదు. చాలామంది నేను ఈ అమ్మాయిని నటింప చేస్తా, ఈ అమ్మాయిని బాగా హీరోయిన్ చేసి యాక్టింగ్ బాగా నేర్పుతా, ఏమి నేర్పేది ఏమి లేదు. యాక్టింగ్కి నేర్పడం అనేది లేదు, రిమైండ్ చేయటం, మీ లైఫ్ రిమైండ్ చేయటం. అంజలి గారు ఉన్నారు, నేను చేస్తా మురళి అన్నారు అనుకోండి, మీ ఇంటి ఎప్పుడైనా నవ్వుంటారు, ఎప్పుడైనా ఎడుతారు, కోపడతారు, జోకులు వేస్తారు. అలాంటివే కెమెరా ముందు ఉండాలి. ధైర్యం దేనికి, ఏదో కెమెరా ఉందేమో అని ఒక సిగ్గు, ఒక భయం, ఆ రెండే ఉంటాయి. ఇంట్లో నువ్వు ఎలా ఉంటే కెమెరాలో అలాగుంటే యు ఆర్ ద బెస్ట్ ఆర్టిస్ట్. కొత్తగా మేము నేర్పాల్సింది ఏమి లేదు. నేను రిమైండ్ చేస్తుంటా. ఇప్పుడు హీరోయిన్గా ఈ అమ్మాయి పెట్టాలనుకోండి, ఈ అమ్మాయికి ఎప్పుడు లవ్ చేయలే, ఏడుపు ఎప్పుడు చేయలే, మామూలుగా ఎట్ట ఏడుస్తావు, మామూలుగా లవ్ సీన్ ఎలా ఉండాలి, ఎలా తీసుకుంటామంటే తెర మీద ఏం చూపించబోతున్నామో అవే చేస్తాం. ఇట్లా చూసుకుంటాము, ఇటు చూసుకుంటాము, ఒక హగ్ చేసుకుంటాము, ఫేస్ టు ఫేస్ పెడితే ఇటు చూస్తే చాలామంది ఒకసారి బెదురుతారు, ఇన్సెక్యూరిటీ, కొద్దిగా రిజిడ్గా ఉంటారు. నువ్వు రిజిడ్ ఎందుకు అవుతున్నావు, నిన్నెవరు కొట్టేది ఎవరు, తిట్టేది ఎవరు, నువ్వు సినిమా యాక్టింగ్కి వచ్చావు కదా, ఇట్లా నువ్వు అట్టా చేసి 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 ఒక్క 1 day 2 daysకే ఆమె పర్ఫెక్ట్ అవుద్ది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సత్యకృష్ణ, ముమైత్ ఖాన్. సత్యకృష్ణ అంతకుముందు చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు, ఇది అక్క పిన్ని అట్లాంటివి. నేను ఆమె చూస్తుంటే చెబితే ఏమై బాగా చేయగలదు, ఫేస్ కల్చర్ బాగుంది అని నేను అడిగా. ఆయన పక్కన ఒక మేనేజరు అడిగితే హీరోయిన్ నన్ను చేస్తారా అన్నారంట. మా ప్రొడ్యూసర్తోనేమో హీరోయిన్ కోసమే అంటే ఆమెకి కొద్దిగా నమ్మకం కలగలేదు అనుకుంటా. అంటే నేను సరే వచ్చింది సార్, నిజంగా హీరోయిన్ అనను, నిజంగా సీరియస్గానే సత్య అంటే గుడ్ లుకింగ్ కదా నీ ఫేసు, అది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫామ్గా నేను హీరోయిన్ అనుకున్న తర్వాత 4-5 రోజులు ఇద్దరం రిహార్సల్ చేసుకున్నాం. అన్నీ ఏడుపుద్ది నవ్వుంది, అందులో ఏడుపుది అన్నీ చేసుకున్నాం. లవ్ సీన్స్ ఎలాగ వేసుకున్నాం, జుల్లో ఎట్టేసుకోవాలి, ఎట్టేసుకోవాలా అవన్నీ నేర్పేది. తెర మీద మీకు ఎట్ట బాగుంటుంది అంటే అది చూసుకుంటా, ఎట్టయితే బాగోదు, ఎట్టయితే బాగుంటుంది, ఈ కర్లింగ్ హెయిర్ బాగోదు, ఈ కర్లింగ్ ఫర్ తీసేయాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఇట్ట తెరపకూడదు, ఇవన్నీ మేము చేసుకున్నాం. ఇద్దరు బాగా ఫ్రెండ్స్లా కూర్చొని ఇది హగ్ చేసేటప్పుడు చాలా ఇది టెన్షన్ అయిపోయి అది, ఎందుకంటే హీరోయిన్ ఫస్ట్ టైం అమ్మాయి చేస్తుంది. సినిమా మొత్తం అయిన తర్వాత ఆ అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. నాకెంత మంచి పేరు వచ్చిందో ఆ అమ్మాయికి అంతే పేరు వచ్చింది. ఆ అమ్మాయి అవన్నీ అట్లా. ముమైత్ ఖాన్ ఉంది, ముమైత్ ఖాన్ మామూలుగా ఏమంటారంటే మాసు పరిభాషలో ఐటమ్ గర్ల్. ఆమె క్లబ్ డ్యాన్స్ చేస్తుంది, బాగా చేస్తుంది. 2 రోజులు సాంగ్ చేసుకొని వెళ్ళిపోద్ది బొంబాయి. నాకు ఎందుకు ఆ అమ్మాయి ఫేస్లో ఆ కళ్ళు, ఆ నవ్వు, ఆ ఎడమెంట్గా మాట్లాడటం, యారగెంట్గా ఉండటం, అవి చూసి నేను అడిగా. ఆ ముమైత్ ఖాన్ ఇందులో మెయిన్ క్యారెక్టరు, ముమైత్ ఖాన్ ఐటమ్ గర్ల్ సార్ అన్నారు. వేరే మా వాళ్ళు కూడా
ఐటమ్ కానీ దాన్ని అట్ట మారుద్దాం, చూద్దాం అంటే నాకెందుకు నచ్చింది ఆ అమ్మాయి కొట్టాల, ఒకడిని తిట్టాలి, లవబుల్గా ఉండాలి, గ్లామర్గా ఉండాలి, అన్నీ ఆ అమ్మాయి కనపడుతున్నాయని రమ్మన్నా. వచ్చి కూర్చుంది క్యాబ్ పెట్టుకొని, మగళ్ళలాగానే ఉంది. మురళి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, క్యా కన్నా, నువ్వు హీరోయిన్ వన్. ఆహాహా నవ్వి తెగ నవ్వి, క్యా హీరోయిన్ మై ఐటమ్ గర్ల్, ఇది హీరోయినే నేను అన్నా. बिलीव मेरे को कुछ नहीं आता, डांस करके जा रहा हूँ बॉम्बे, ऐसा मेरे को कुछ नहीं, थोड़ा भी नहीं, సోచ్ బి నెయ్యి అంది. అన్నీ వదిలిపెట్టాయి, నేను నిజంగా చేస్తా అంటే డౌట్ వచ్చి ఆమె ఆగి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని పిలిచింది. వాళ్ళమ్మ సౌత్ నుంచి వచ్చింది, సౌత్ వాళ్ళ అమ్మగారు. ఆమెకు వచ్చింది క్యాబేటా అంటే మురళీ గారు నన్ను హీరోయిన్ చేస్తారంట అంటే వాళ్ళమ్మ పెద్దగా నవ్వింది. నిజంగా మా అమ్మాయిని చేస్తారా అంటే ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయాలి లైఫ్లో. అంటే నా స్ట్రక్చరు ఇది, సాంగ్స్కి మంచి డ్యాన్సరు, ఆ డ్యాన్స్ చేసే అమ్మాయికి సక్సెస్ అయ్యింది. ఇంకా ఆ అమ్మాయికి హీరోయిన్కి ఎవరిస్తారు, హీరో కాదు. అట్లా వాళ్ళమ్మ చూసి కరో బేటా వేరే అంటే కానీ ఎక్కడ చేయమంటారా అండి, చెయ్యి మురళి గారు చెప్పారుగా, ఊరికి తీసుకోరుగా నేను అన్న తర్వాత నేను ఎట్ట నేర్చుకోవాలి, నువ్వేం నేర్చుకోవద్దు అంటే ఆ అమ్మాయికి ఏముందంటే నా నమ్మకం, ధైర్యం, ఎట్టయినా మాట్లాడుద్ది. నన్ను పోసాన్ని తిట్టాయి 5 నిమిషాలు తిట్టుద్ది, పోసం అంతా లవబుల్గా మాట్లాడు, గంట మాట్లాడుద్ది. ఇవన్నీ ఉన్నాయి, ఇంకెందుకు ఏమేమి చెప్తుంది కదా కెమెరామెన్. అంతకుముందు తెలియని వాళ్ళకి, ఇది తెలియని వాళ్ళకి అప్పుడు చెప్తాం రిహార్సల్ ఎక్కువగా. అది కొంచెం ఆ అమ్మాయికి ఈమెకి చెప్పాం, మన మెంటలిస్టుల అమ్మాయిని. ఈ అమ్మాయి అందరితో చేసింది, ఇక అసలు భయమే లేదు ఆ పిల్లకి. అంటే షూటింగ్ పెడితే వీళ్ళని కొట్టాలి 5 నిమిషాలు, అమ్మ బూతులు తిడతా వాళ్ళని కొట్టాలి. మరి తెలుగు అబ్బా 2 పేజీలు అంది. 2 పేజీలు వద్దు, ఇంట్లో ఎలా తిడతావు మీ ఇంటి వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని అలా తిట్టి కుట్టోరు. ఆమె హిందీలో తిట్టేసింది 4 నిమిషాలు, ఆపేయమన్నా. ఆపిన తర్వాత ఎడిటింగ్లో, డబ్బింగ్లో తెలుగు బాగా వచ్చిన అమ్మాయిని పెట్టి ఆ లిప్పు ప్రాపర్గా సినిమాలో క్లాప్స్ కొట్టారు. ఏరా అట్లా చేస్తావు నువ్వు, అట్టొచ్చినాయండి. అలాగే 2 లవ్ సాంగ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి, సూపర్ హిట్. ఆ అమ్మాయి అది చేసిన తర్వాత 9 సినిమాలు కంటిన్యూగా హీరోయిన్గా బుక్ అయింది. ఒక్కొక్క తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా మీరు అన్నట్టు చేశారు. అది కాకుండా మీరు ఇండస్ట్రీలో ఇప్పటికీ 40 ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో 100 సినిమాలకు పైగా రాశారు కదా. ఇప్పుడు మీరు రాసిన ఇది అరుణారెడ్డి ఈ టైటిల్ పెట్టి స్టోరీ చేస్తున్నారు కదా, అంటే ఇది అన్నిట్లో ది బెస్ట్ అని చెప్తున్నారు కదా. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అసలు? అంటే స్క్రీన్ ప్లే అన్నీ మీరే కదా, ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే బేసిక్గా నేను చదువుకున్న వాళ్ళందరూ రైటర్ కావాలని లేదు, ఆర్టిస్ట్ కావాలని లేదు. నాకు చిన్నప్పటి నుంచి సిగ్గు అనేది లేదు, నాకు భయం అనేది లేదు. అంటే మా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఎక్కడ పడితే అక్కడ జాబ్ చేసేవాడిని, సినిమా హాల్ టికెట్లు కూడా చెప్పేవాడిని. ఇప్పుడు ఉంది గుంటూరులో నాజ్ థియేటర్, దానికి నేల బుకింగ్ క్లర్క్ నేను, టికెట్ చింపుకొని అయిపోయిన తర్వాత మన కాలేజీకి. అలా ఎన్నాళ్ళు చేశారు సార్ మీరు? అలా అన్నీ కలిపి 5-6 ఏళ్ళు చేశా. అట్లా చేసేవాడిని, ఎవరు పిలిచినా వెళ్ళిపోయేవాడిని. నైట్ లేదు, పగలేదు, అంటే భయం అనేది తెలిసేది కదా నాకు అసలు. అలాగా మద్రాసు వెళ్ళా. మద్రాసులో రెండో మైండ్ ఏంటంటే నేను బీకామ్ చేశా, ఎంఏ చేశా, అక్కడ నుంచి ఎంఫిల్ చేసి డాక్టరేట్ చేసి డీలిట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. అలాగే ఆడికి వెళ్ళి మద్రాసులో ఆడికి చేరాలంటే డబ్బులు లేవంటే నెలకి ఒక 1500 రూపాయలు చొప్పున పర్చూర్ బ్రదర్స్ ఫెయిర్ కోసం వచ్చా. వాళ్ళు రైటరింగ్ ఎంత ఫెయిర్ రాస్తారు కదా, ఫెయిర్ రైటర్గా వస్తే నెలకి 1500 ఇచ్చారు. నెలకు 1500 అంటే బస్కి సరిపోతాయి, అన్నంకి సరిపోతాయి అని అది పెట్టుకునేవాడిని. అది
వాళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా అది ఎంఫిల్ సీట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యా. ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత పిహెచ్డి సీట్ ఇచ్చారు. మళ్ళీ అడిగారు, సార్ పిహెచ్డి కూడా సీట్ ఇచ్చారు నాకు, నేను మళ్ళీ 2 గంటలు వెళ్ళి రావచ్చా? వెళ్ళిరా 3 గంటలు అయిన తర్వాత ఇక 3 నెలల్లో 4 నెలల్లో పిహెచ్డి డాక్టరేట్ వచ్చేలోపు ఫస్ట్ సినిమా రాయాల్సి వచ్చింది, పోలీస్ బ్రదర్స్. నన్ను బలవంతంగా చేశారమ్మా, నన్ను ప్రామిస్గా ఉన్నారు. అంటే ఎవరు సార్? అంటే అది ఎట్లా ఉన్నింది ఆ పరిణామం? అది డైరెక్టర్ మోహన్ గాంధీ గారు, ఆయన మంచి డైరెక్టర్. ఆయన, ఏమయ్యా నువ్వు అంత బాగా చదువుతున్నావు, పరచువాళ్ళ దగ్గర 4 ఏళ్ళు చూటున్నావు, ఏం చేద్దామని అంటే, పిహెచ్డీ అయితే డిలీట్ చేస్తాను సార్, డిలీట్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది, లెక్చరర్ మినిమం వచ్చింది, అప్పుడు నెలకు 10-15 వేలు వస్తాయి నాకు. నీ బొందా, నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక చెప్పు, నేను డైరెక్టర్ని చేస్తా. నాకు పెద్ద రాజు తెలియదు సార్ అటువంటి. ఆయన బలవంతంగా నా నోటితో బలవంతంగా తల్లి సాక్షిగా చెప్తున్నాను సార్. ఆయన చెప్పా అంటే 2 గంటలే ఉంటాయి కథ, నేను 25 నిమిషాలే చెప్పి, సార్ అంతే వచ్చు సార్ నాకన్నా. అంతేనా? అంతే సార్, నాకేం తెలుసు సార్, మీరు బలవంతం చెప్పించారు అంటే. ఆయన నా ముందే సరే కూర్చొని ఫోన్ తిప్పాడు. పిఏపి ఆఫీసు, పిఏపి అంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని ఉంటుంది, అఖిల నరసరావు గారి వియ్యం కూడా ప్రొడ్యూసరు, పిఏ సుబ్బారావు గారని. ఇప్పుడు సుశీలమ్మ గారు ఉన్నారే, సుశీలమ్మ గారు మామ, అదే నాగేశ్వర గారితో ఇల్లరికం, ఆదర్శ కుటుంబం తీసేవాడు, పెద్ద పెద్ద ప్రొడ్యూసరు, హిందీలో కూడా తీసేవాడు. వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశాడు మోహన్ గాంధీ, బాబు మనం సినిమా అనుకుంటున్నాం కదా, కథ వచ్చేసింది అన్నాడు. ఎవరు అంటే, పరచువాడి దగ్గర ఉంటాడే పోసాన్ మురళి, అతనే కథ బాగా చెప్పాడు. నా డమ్మని గుండె అయిపోయింది, ఏం చెప్పాను నేను అంత గొప్ప. కానీ ఫోన్ పెట్టాగానే చెప్పాడు, ఫైల్ రాగానే ఇక మనం ఆర్టిస్టులు బుక్ చేసుకోవడం బాబు అంటే ఆయన ఓకే అన్నాడు. ఏమయ్యా చెప్పారు సార్ అంటే, ఎంత చేసినోడివి అంత చేయలేవా, చేస్తావు అని 1 మంత్లో 7 జడ్డు కథ మాటలు రాశా. వాళ్ళు చెప్పకుండా పర్సు బేస్కి దొంగచాటుగా. మరి తర్వాత తెలిసిందా సార్ వాళ్ళకి? తెలిసింది. నేను సారీ చెప్పుకొని, సారీది వాళ్ళు పెద్ద సుబ్బారావు గారి పేరు చెప్పా. ఆయన పిలిచి చెప్పారు సార్, ఎప్పుడు చెప్పావు అన్నారు. అటు పిలిచి వెళ్తా, అటు ఇటు వెళ్ళేటప్పుడు చెప్పారు సార్ అన్న. అంటే సరే పో అన్నాడు. అది కొత్తళ్ళు హీరోలు, వినోదు, చరణ్ రాజు విలన్ లేడు, ప్రతిఘటనలో విలను చరణ్ రాజు అని, వాళ్ళు కొత్తోళ్ళు. ఆ సినిమా 100 ఆడింది, ఫస్ట్ ఫిల్ము 100 days. అక్కడి నుంచి 100 సినిమాలు రాశా. అట్లా డైరెక్టర్ అయ్యా, అలాగే ఆర్టిస్ట్ అయ్యా. అయిన తర్వాత ఇప్పుడు నేను అనుకుంటున్నానంటే, సంవత్సరానికి 1 సినిమా కానీ 2 సినిమాలు కానీ నేను నా ఫ్రెండ్స్ కలిపి సినిమాలు చేసుకుందామని ఇచ్చామయ్యా. నేను ఇప్పుడు చేసేది మెయిన్ క్యారెక్టరే. ఈ చేసినప్పుడు మధ్యలో కానీ ఎవరిలాగా క్యారెక్టర్లు చేస్తా కదా, అలా క్యారెక్టర్ అయినా కామెడీ ఏదైనా చేస్తా. ఎవరైనా పిలిచి ఆఫర్ చేస్తే, ఇందులో 3 రోజులు ఉన్నాయి, ఇందులో 2 days ఉన్నాయి, ఇందులో 1 day ఉంది, పోసాన్ని చేసి పెట్టు అంటే చేస్తా. అవి కంప్లీట్గా ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చి యాజ్ యూజువల్ మీరు ఇప్పటి నుంచి అయితే చేస్తున్నారో అలాగే మీరు క్యారెక్టర్స్ చేస్తాను అంటున్నారా? అవి చేస్తా, ఇవి చేసుకుంటా. ఇవి అందరు అంజలి అందరు కొత్త వాళ్ళనే పెట్టుకుంటున్నా. అందరూ ఎవరైనా, ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇది ఉపయోగపడితే పెట్టుకుంటా. దానికి ఎవ్వరు క్వాలిఫికేషన్ లేదు. ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ వయసుతో పాటు జడ్జెస్ ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ఇంకోటి ఉంది, లాయర్ ఉంది, ఫాదరు, మదరు, తాత అన్నీ ఉన్నాయి. అమ్మాయిలు 4-5 మంది 5 మంది. అవి ఈజీగా నేను చెప్పుకుంటా. ధైర్యంగా ఉండు, నా చొక్కా పట్టుకోమంటే ధైర్యంగా పట్టుకుంటారు. ఇప్పుడు అందరూ బాగా ఫాస్ట్గా ఉన్నారు కదా, ఒక్క ధైర్యమే కావాల్సింది, ఇంకే క్వాలిఫికేషన్ లేదు, అస్సలు లేదు. సినిమా అనేది అంటే యాక్చువల్గా 3 గంటలు, ఇప్పుడు కొన్ని 1.5 hour 2 hours ఇట్లా పెడుతున్నారు కదా సార్. మీరు తీసే సినిమాకి ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? అంటే ఇంత లిమిట్ ఉండదు. అంటే సినిమా ఒక లిమిట్గా ఉంటే బాగుంటుంది. అలా చూసి అలా వెళ్ళిపోతే బాగుంటుంది. చందమామలాగా, చందమామ 24 గంటలు ఉంటే కొమ్మ మునిగుద్ది. డే టైం ఎప్పుడు వచ్చింది, సూర్యుడు రానప్పుడు. అలాగే ఇందులో ఫస్ట్ 1 hour, సెకండ్ హాఫ్ 1 hour, 2 గంటల్లో మంచి కథ చెప్పుకోవచ్చు.
ఇక అన్బిలీవబుల్గా కావాలంటే దానవీర సూరకర్ణ సినిమా, రామారావు గారు ముగ్గురు వేషాలు వేస్తున్నాడు, అది పౌరాణికం కదా. అందుకని అది 3 గంటలు చేశారు రామారావు గారు కాబట్టి, ఆయన డైలాగ్స్ బట్టి, ఆయన కెపాసిటీ కాబట్టి అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 3 గంటలు అంటే బోర్గా అనిపిస్తుంది నాకు. అందుకనే నేను బెస్ట్ కథ మనస్ఫూర్తిగా రాసుకున్నా, డైలాగ్ కూడా బెస్ట్గా రాసుకున్నా. అందుకని నెక్స్ట్ మళ్ళీ మీ మీడియా ద్వారానే ఎప్పుడు నుంచి మీరు మాకు ఫోటో పంపించాలి ఫోన్లో తప్ప మీరేం రావక్కర్లా. అన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మా నెంబర్లు మీకు ఇస్తాము. మీరు మా సెల్ ఫోన్లో ఒక క్లోజు, ఒక ఫుల్గా నుంచునేది పెట్టండి. వాటిలో ఎవరికి పక్షపాతం ఉండదు. ఎవరు బాగుంటే వాళ్ళతో సినిమా చేస్తాం. మొత్తానికి అంటే మీరు తీసే అరుణారెడ్డి మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని, తొందరగా మీరు అనుకున్న కొత్త ఆర్టిస్టులు అందరూ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో పోసాని గారు తీస్తున్న మూవీ ఆడిషన్స్ వచ్చేసి త్వరలోనే ప్రారంభమవుతాయి. అండ్ షూటింగ్ వచ్చేసి అక్టోబర్ 1న, అది కూడా రాజస్థాన్లో షూట్ చేయబోతున్నారు. సో అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరలో ఈమెయిల్ అడ్రస్తో సహా నంబర్ కూడా వస్తుంది, దానికి మీ డీటెయిల్స్ అన్ని పంపండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ పోసాని గారు. స్టేట్ ఇన్ టు సాక్షి.